అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాలరావు. నేను గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో వైద్య ఆరోగ్య శాఖలో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాను. నేను 1990 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఎంహెచ్ రేడియో అనే ఒక వ్యాపకాన్ని నేను కలిగి ఉన్నాను. నాకున్న రేడియో కాల్ సైన్ VU2VNO. ఫొనెటిక్ లో చెప్పాలంటే విక్టర్ యూనిఫామ్ నెంబర్ 2 విక్టర్ నవంబర్ ఆస్కర్. నాకు మొట్టమొదట రేడియో కాల్ సైన్ అనేది 1993 సంవత్సరంలో నాకు VU3BAO అనేది నాకు అప్పుడు వచ్చింది. తర్వాత దాన్ని ఉపయోగించుకుంటూ రేడియో యాక్టివిటీ కొనసాగిస్తూ తర్వాత కాలంలో నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి ఈ రేడియోలో అనే ఉద్దేశంతో మరింత పట్టుదల కృషి చేసి అప్గ్రేడెడ్ ఎగ్జామినేషన్ కూడా రాసి VU2VNO అనే కాల్ సైన్ ని సంపాదించుకున్నాను. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా నేను రేడియోలో ఉండడమే కాకుండా మిగతా రేడియో సంబంధించినటువంటి మిత్రులతోటి సంభాషిస్తూ నా ప్రయోగాల్ని కొనసాగిస్తూ వచ్చాను. చాలా మందికి ఒక అనుమానం ఒకటి ఉంటుంది, ఈ రేడియో అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని. నేను నా అనుభవాలతో చెప్పాలంటే, నేను టెలికమ్యూనికేషన్ రంగం పూర్తిగా అభివృద్ధి చెందిన రోజుల్లో ఈ రేడియో కమ్యూనికేషన్ కి బాగా ప్రాచుర్యం ఉండేది. ఆ రోజుల్లో నేను దీనికి అట్రాక్ట్ అయ్యి రావడం జరిగింది. అప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరి దగ్గర కమ్యూనికేషన్ అందుబాటులో ఉందో వాళ్ళు చాలా విషయాల్లో చాలా సాధించగలరు అనేది నేను గమనించి నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. రేడియో కాల్ సైన్ వచ్చిన తర్వాత కూడా నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఒక పక్కన కొనసాగిస్తూ రెండో పక్కన నా ప్రయోగాలు కూడా చేసుకుంటూ, అది కూడా తోటి ఎంహెచ్ రేడియో మెంబర్లతోటి సంభాషిస్తూ నా ప్రయోగాల్లో ముందుకు వెళ్లేవాడిని. తర్వాత కాలంలో మీరు గమనించినట్లయితే మనకి ప్రతి సంవత్సరం భారతదేశానికి తూర్పు తీరంలో 4 తుఫాన్లు, పశ్చిమ తీరంలో 2 తుఫాన్లు, కనీసం 6 తుఫాన్లు తాకిడి మనకి ఎప్పుడు ఉంటుంది. అది కాకుండా చిన్న చిన్న వాయుగుండాలు అవి కూడా అప్పుడప్పుడు మన భారతదేశాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన తోటి మిత్రులందరూ కూడా మన వంతు కర్తవ్యంగా మన ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందివ్వాలని వాళ్ళ పిలుపు మేరకు నేను చేస్తున్న ఉద్యోగంలో వారిని సెలవు పెట్టుకుని వచ్చి నేను రిలీఫ్ ఆపరేషన్స్ లో పాల్గొన్నాను. అందులో భాగంగా 2001 సంవత్సరంలో గుజరాత్ లో భూకంపం తాకిడి మీరందరూ వినే ఉంటారు. అలాంటి పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి నడుస్తున్నటువంటి ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అక్కడ లేకుండా చిన్నాభిన్నం అయిపోయింది. విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. హాస్పిటల్స్, రిలీఫ్ ఆపరేషన్స్ అవి చేయటానికి ఏమీ లేకుండా మొత్తం నేషనల్ సోర్సెస్ అన్ని కూడా డిపార్ట్మెంటల్ పరంగా నాశనం అయిపోయినాయి. అలాంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఒక 15 మంది టీము అక్కడికి వెళ్లడం జరిగింది. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని, మా సేవలు మొదటి నుంచి గుర్తింపు ఉండడం వలన మమ్మల్ని పిలిచి అక్కడికి పంపిస్తే మేము పోలీసు వారికి సహాయ సహకారాలు అందిస్తూ మేము అక్కడ ప్రభుత్వానికి మా కమ్యూనికేషన్ సహాయం అనేది అందించాం. ఎటు చూసినా శవాల గుట్టలు, తినడానికి ఆహారం లేదు. మాకిచ్చిన రిలీఫ్ ఆపరేషన్స్ కి కేటాయించినటువంటి బిల్డింగ్ కూడా అప్పటికి ఇంకా భూకంపం జరుగుతుంది, పూర్తిగా సమస్యపోలేదు. మేము ఉంటామో లేదో అనే పరిస్థితులు కూడా తలెత్తిన అలాగే ప్రాణాల చేతిలో పెట్టుకుని వాళ్ళకి మా కమ్యూనికేషన్ మేము అందించాం. 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ రిస్టోర్ అయిన తర్వాత మేము నెమ్మదిగా వెనక్కి వచ్చి యథావిధిగా మేము చేస్తున్నటువంటి మా ఉద్యోగ బాధ్యతల్లో మేము నిమగ్నం అయిపోయాం. ఆ రకంగా చూసినట్లయితే అనేక తుఫాను జరిగినప్పుడు అనేక నష్టాలు జరిగేవి. ప్రతిసారి తుఫాను వచ్చినప్పుడల్లా కూడా మన కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయేది. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ అయితే మీరందరూ బాగా గమనించి ఉంటారు. ఎక్కడ కమ్యూనికేషన్ టవర్లు లేవు, విద్యుత్ టవర్లు లేవు, మంచినీటి వ్యవస్థ దెబ్బతింది, బిల్డింగ్లు దెబ్బతిన్నాయి, చెట్లు నేలకూలాయి, రహదారులు సరిగ్గా లేవు, హాస్పిటల్స్ కూడా కొన్ని డ్యామేజ్ అవడం ద్వారా వైద్యం అందివ్వడం అనేది కష్టతరమైంది. అయితే అప్పుడు అలాంటి సమయాల్లో ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఒక ఇండిపెండెంట్ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది కావాలి. అప్పుడు మేమంతా ఎక్కడెక్కడో పనిచేస్తున్న భారతదేశంలో నలుమూలల నుంచి అందరూ వచ్చి అక్కడ ఒక ఎంహెచ్ రేడియో కమ్యూనికేషన్ అనేది ఒకటి నిర్మించి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి. తర్వాత కూడా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వచ్చినప్పుడు నార్మల్ కమ్యూనికేషన్ పనిచేస్తున్న టైంలో కూడా
సెకండ్ లైన్ కమ్యూనికేషన్ గా ఎమర్జెన్సీలో ఉంటుందని చెప్పి ఈ కమ్యూనికేషన్ కూడా ప్యారల్ గా నడిపించాం. ప్రెసిడెన్షియల్ ఫ్లైట్ రివ్యూ జరిగినప్పుడు కూడా అలాంటి సహకారాలే గవర్నమెంట్ కి అందించాం. ఇన్ని కార్యక్రమాల్లో తేలిన విషయం ఏంటంటే తుఫాన్లు వగైరా వచ్చినప్పుడు వెన్ ఆల్ ఫెయిల్స్ ఎంహెచ్ రేడియో ఓన్లీ వర్క్ అనేది తేటతెల్లమైంది. విదేశాల్లో ఇలాంటి రేడియో వ్యవస్థకి చాలా గుర్తింపు ఉండి, ముఖ్యంగా అక్కడ యువత దీన్ని అందిపుచ్చుకొని హామ్ రేడియోని బాగా ఉపయోగించుకోవడం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటివన్నీ అధిగమించగలిగేవారు. నేను యువతకి ఈ సందర్భంగా ఒకటి వినవించేది ఏంటంటే, యువశక్తి ముందుకొచ్చి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి సాంకేతిక శక్తిని మీరు అందిపుచ్చుకుని ప్రభుత్వానికి కూడా అండదండలుగా ఉండాలి. తర్వాత ఈ హామ్ రేడియోని ఉపయోగించుకోవడం ద్వారా గతంలో ఎన్నో ప్రభుత్వాలు గత యుద్ధాల్లో నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఈ ఎంహెచ్ రేడియో వాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళు అందివ్వడం ద్వారా సాంకేతికత పురోభివృద్ధి జరిగిందని చెప్పడంలో అతిశక్తి లేదనిపిస్తుంది. ఎమిచ్యూర్ అంటేనే కష్టపడి సాధించడం అనే అందులో అర్థం. మనం ఇండిపెండెంట్ రేడియో వ్యవస్థని నిర్మించుకుంటూ మన ప్రయోగాలని పక్కవాడితో పంచుకుంటూ అభివృద్ధి చేయడమే. ఈ రకంగా చేయడం వలన ఎలక్ట్రానిక్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. యువతకి నేను చెప్పే మరొక విషయం ఏంటంటే, గేమ్స్ లాంటివి వాటి మీద, ఎలక్ట్రానిక్ గేమ్స్ వగేరా వగేరా అలాంటి వాటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా, మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి సాంకేతిక పురోగతి అనేది మనకి చాలా అవసరంగా ఉంది. దాని మీద యువతని దృష్టి పెట్టమని నేను కోరుతున్నాను. మనకి రేడియోలో మాట్లాడాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఒక లైసెన్సింగ్ విధానం అనేది ఒకటి ఉంది. తర్వాత ఆ లైసెన్సింగ్ విధానానికి ఒక చిన్న పరీక్ష రాయడం ద్వారా మనం రేడియోలో మాట్లాడడానికి ఒక లైసెన్స్ పొందగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే లైసెన్స్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, మరి మాకు ట్రైనింగ్ అది ఎక్కడ దొరుకుతుంది, ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలి, ఏ రకంగా ఉంటుంది అనేది. దానికి విజయవాడలో ఉన్నటువంటి అకాడమీ ఆఫ్ హామ్ రేడియో వ్యవస్థాపకులు అర్జా రమేష్ బాబు గారు వీరందరికీ కూడా అకాడమీని స్థాపించడం ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. నేను 35 సంవత్సరాలు మా హామ్ రేడియో ఫీల్డ్ లో నేను గమనించింది ఏంటంటే, అప్పట్లో మేమంతా యాక్టివ్ గా ఉన్నాం, మేము కూడా పెద్ద వయసులోకి అయిపోతున్నాం. ఇప్పుడు మీరు యువత మేల్కొని అకాడమీ ఆఫ్ హామ్ రేడియోను ఉపయోగించుకోవడం ద్వారా మీరు మరింత మీ సాంకేతిక పరిశోధనలో ముందుకు వెళ్ళగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఈ అకాడమీ ఆఫ్ హామ్ రేడియో గురించి క్లుప్తంగా కొద్దిగా చెప్తాను. వీళ్ళు గత 2 దశాబ్దాల నుంచి ఈ అకాడమీ ఆఫ్ హామ్ రేడియోని స్థాపించిన రమేష్ బాబు గారు ఎంతో మంది IAS, IPS చదివిన వాళ్ళకి, కాలేజీల్లో ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ హామ్ రేడియో ట్రైనింగ్ ద్వారా వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళందరికీ ట్రైనింగ్లు అందివ్వడం ద్వారా ఇప్పటికీ కూడా ఔత్సాహికులు ఎవరైనా ముందుకొస్తే అకాడమీ ఆఫ్ హామ్ రేడియో తరఫు నుంచి ఆయన ట్రైనింగ్లు ఇవ్వడానికి ఇప్పటికీ కూడా ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మన పరిశోధనకైతే ఏమి, అసలు ఈ రేడియో లైసెన్సింగ్ విధానానికైతే ఏమి, ఎక్కడికి వెళ్లాలో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి వచ్చింది. మనం ఎక్కడో ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ సహాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ ఇంట్లోనే ఉంటారు. అకాడమీ ఆఫ్ హామ్ రేడియో విజయవాడలోనే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందొచ్చు. నేను గత కొద్ది కాలంగా నేను గమనిస్తూ వచ్చాను. ఆ శిక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చక్కటిది. పూర్తిగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు కూడా ఎంహెచ్ రేడియో మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళు ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకుని చక్కగా లైసెన్స్ పొందగలుగుతున్నారు. పూర్వం లైసెన్సింగ్ విధానం చాలా కఠినతరంగా ఉండేది. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ తోటి సులభతరం అయింది. మనసు పెట్టి సాధించాలని పట్టుదల వహిస్తే అకాడమీ ఆఫ్ హామ్ రేడియో తరఫు నుంచి అర్జా రమేష్ బాబు గారు చేయూతను అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నారు మీకు సేవలు అందించడం. చాలా దేశాల్లో యువత ఈ హామ్ రేడియో అనే యాక్టివిటీని వాళ్ళ ప్రయోగాలకు ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలకి అండదండలుగా ఉండడం వలన అక్కడ ప్రభుత్వాలు గణనీయంగా మెరుగుగా ఉండగలుగుతున్నారు. మరి మన దేశంలో కూడా అలాగా యువత ముందుకొచ్చినట్లయితే, మేము సీనియర్ హామ్ రేడియో మెంబర్స్ అయినప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకి మా సహాయ సహకారాలు అందివ్వడానికి మేము ముందుకు వస్తాం. ముఖ్యంగా పట్టుదల, కృషి, దేశభక్తి ఉంటే సరిపోతుంది. మిగతా చెప్పడానికి మేమున్నాం. ఇది పూర్తిగా వాలంటరీ వ్యవస్థ లాగా. ఒక పక్కన ఉద్యోగస్తులే ఉండాలని ఏమి లేదు, ఇంజనీర్లుగా చదివిన వాళ్ళు మాత్రమే అని లేదు. ఎవరైనా సరే భారతదేశ పౌరులై ఉండి ఒక 12 సంవత్సరాల వయసు దాటి ఉంటే, కనీసం క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వారు ఈ రేడియోలో మాట్లాడడానికి లైసెన్స్ కి అర్హులవుతారు. అకాడమీ ఆఫ్ హామ్ రేడియో తరఫు నుంచి ట్రైనింగ్ తీసుకోగలిగితే వాళ్ళు చక్కగా పాస్ అయిపోగలుగుతారు. గతంలో రేడియో వినడానికి కూడా లైసెన్స్ ఉండేది.
ఇప్పుడు రేడియో ఆల్ ఇండియా రేడియో ఫ్రీ అయ్యింది. కానీ రేడియోలో మాట్లాడాలంటే మాత్రం లైసెన్స్ అనేది కావాలి. ఆ లైసెన్స్ అనేది ఉన్నప్పుడు మనం ఒక సిటీకి పరిమితం కాదు, ఒక రాష్ట్రానికి కాదు, నిజం చెప్పాలంటే ఒక దేశమే కాదు, గ్లోబల్ గా మనం మాట్లాడుతూ ఉండొచ్చు. నా అనుభవంలో నేను గమనించిన విషయం ఏంటంటే, మామూలుగా ఉన్న ఇంజనీర్ల కన్నా హ్యామ్ రేడియో యాక్టివిటీలో ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళు చాలా ప్రతిభతోటి వాళ్ళ ఉద్యోగాల్లో కూడా చాలా ముందుకెళ్లారు. అదే రకంగా నేను కూడా రమేష్ బాబు గారు అలాంటి వారు కొంతమంది ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, ముఖ్యంగా చెప్పాలంటే మాకు గురుతుల్యులు కాకి రామకృష్ణారావు గారు, ఆయన కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయన సీనియర్ సిటిజన్. ఆయన నాకు సహాయ సహకారాలు అందించి ధైర్యం చెప్పారు. హ్యామ్ రేడియోలో చాలా ఉన్నది. ఆయన సహకారం అయితేవి, రమేష్ గారి సహకారం అయితేవి, నేను ఈ రేడియోలోకి వచ్చిన తర్వాత నా ప్రయోగాలను కొనసాగించడం ద్వారా ప్రభుత్వానికి నేను ఎంతో సాధించి పెట్టాను. కానీ నేను దాన్ని లెక్కలేసుకోను. దానికి గుర్తింపుగా గతంలోనే నేను ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడే 2014లోనే నేను జాతీయ స్థాయి అవార్డులు సంపాదించాను. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 2, రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణ గవర్నమెంట్ 2 అవార్డులు మా డిపార్ట్మెంట్ కి నేను సాధించి పెట్టాను. తర్వాత ఇదే పద్ధతిలో ఉండడం వలన నేను 2 సార్లు ఉత్తమ ఉద్యోగిగా కూడా నేను అక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో నేను ప్రతిభా పురస్కారాలు నేను అందుకున్నాను. ఇవన్నీ కూడా నాకు వచ్చినవి ఈ హ్యామ్ రేడియో వల్లనే నేను సాధించగలిగానని నేను ఆనందంగా చెప్పగలుగుతాను. మీకు యువత ముందుకు వచ్చినట్లయితే మా అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో తరఫు నుంచి మేము సహాయ సహకారాలు ఎప్పుడు అందివ్వడానికి రెడీగా ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది అంటారు రేడియోలోకి వస్తే ఏమొస్తుంది అని. రేడియో సబ్జెక్ట్ అనేది కూడా అనంతమైన సబ్జెక్ట్. వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇంక ఇందులో చాలా ఉన్నది, నేను నేర్చుకున్నది చాలా కొంచెమే అని. లెర్న్ టు గ్రో ఈజ్ ది పాలసీ. దాన్ని ఉపయోగించుకుంటే నేను ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉంటున్నాను కొత్త కొత్త విధానాలు. ప్రతిరోజు కూడా నా దగ్గర ఉన్న హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్ తోటి నేను దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతుంటాను, వాతావరణ పరిశోధన తెలుసుకుంటూ ఉంటాను. నా వంతు చుట్టుపక్కల వాళ్ళందరికీ కమ్యూనికేషన్ కాకుండా టెక్నాలజీ పరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. నేను తెలుసుకున్న సబ్జెక్ట్ ని 10 మందికి పంచుతుంటాను. మరి మీరందరూ కూడా ఇప్పుడు నా వీడియో విన్న వాళ్ళు మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారని, అనుగుణంగా ఇంకా నా నుంచి సహాయ సహకారాలు ఆశించినట్టయితే మా అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియోని మీరు సంప్రదించినట్టయితే మేము మీకు ఇంకా సహాయక సహకారాలు అందివ్వడానికి ఎప్పుడు కూడా సదా మీ సేవలో మేము ఉంటాం. నా దృక్పథం ఎప్పుడు కూడా ఇవ్వడమే. దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేం చేశాను, ఇదే దృక్పథంతో ఉంటాను. 10 మందికి నా నాలెడ్జిని పంచుతుంటాను. పంచుతుంటేనే పెరుగుతుందంట. అందువల్లనే అనుకుంటా నేను చాలా మందికి చేసిన దాంట్లో అంతమంది ఆనందపడడం వల్లనే అనుకుంటా ఈ రోజు నేను ఆరోగ్యకరంగా ఉండి ఈ రోజు మీ ముందుకి నేను నా అభిప్రాయాల్ని మీ ముందుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో డైరెక్టర్ అర్జా రమేష్ బాబు గారికి అనేక వందనాలు నేను తెలియజేస్తున్నాను.